మనం ఇప్పుడు వాడుతున్న రూపాయి సింబల్ ఎలా వచ్చింది, అలాగే వేలలో డిజైన్స్ వస్తే మనం ఇప్పుడు వాడుతున్న ఈ డిజైన్ ఎలా సెలెక్ట్ అయింది, అది 2009 సంవత్సరం. ఇండియా అప్పుడప్పుడే ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందుతుంది. ఆ సమయంలో యుఎస్ డాలర్కి, అలాగే చైనాకి యెన్, అలాగే యూరోప్కి యూరో వంటి సింబల్స్ ఉన్నాయి. కానీ భారత రూపాయికి మాత్రం ఎలాంటి సింబల్, ప్రత్యేకమైన సింబల్ లేదు. రూపాయిని కేవలం ఆర్ఎస్ అని సూచించేవారు. అది గమనించిన ఇండియన్ గవర్నమెంట్ మన రూపాయి కూడా ఒక ప్రత్యేకమైన సింబల్ ఉండాలని, అలాగే అది మన కల్చర్ని, అలాగే మన దేశ గొప్పతనాన్ని సూచించేలా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి శాఖ దేశవ్యాప్తంగా ఒక పోటీ నిర్వహించింది. ఈ పోటీలో రూపాయిని సూచించడానికి ఒక సింబల్ కావాలని, అలాగే దానికి కావాల్సిన క్వాలిటీస్ని తెలియజేశారు. దీంతో దేశం నలుమూల నుంచి వేల సంఖ్యలో డిజైన్స్ వచ్చాయి. కొందరు సంస్కృతి అక్షరాల నుండి, అలాగే మరికొందరు మన భారతీయ కళల నుండి ఆలోచనలు తీసుకున్నారు. ప్రతి డిజైన్లోనూ మన సంస్కృతి, అలాగే మన కళలు తెలియజేసే విధంగా ఉన్నాయి. వీటన్నిటిలో ఒక డిజైన్ కమిటీ సభ్యులు దృష్టిని ఆకర్షించింది. అదే మన యువ డిజైనర్ డి ఉదయ్ కుమార్ గారు ఇచ్చిన సింబల్. ఉదయ్ కుమార్ గారు ఐఐటి విద్యార్థి. తను రూపాయి చిహ్నంగా దేవనగిరి గారి అక్షరంలో ఆర్ని నిలువుగా ఒక గీత జోడించి సింబల్కు మరింత అందం తెచ్చింది. అంతేకాకుండా ఈ డిజైన్లో ఇంగ్లీష్ లెటర్ ఆర్లా కూడా కనిపిస్తుంది. ఈ డిజైన్ కమిటీ వారు దీన్ని మన రూపాయి సింబల్గా ప్రకటించారు. జూలై 15, 2010 భారత గవర్నమెంట్ దీన్ని అధికారికంగా రూపాయి సింబల్గా ఆమోదించింది.